నమస్తే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం namaste.in కి లాగిన్ అవ్వండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. నమస్తే ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి వారిని ఈ వారం పరిశీలిస్తే ఈ వారం అధిక ఖర్చులు, కొంత ధన నష్టము, తలపెట్టిన కార్యములందు విఘ్నత, శరీర అనారోగ్యము, బంధుమిత్రులతో కొంత విరోధం కలుగు సూచనలు కలవు. సమయానుకూలంగా భోజనం చేయకుండా తరచూ మానసిక ఆందోళనకు గురి చెందుట జరుగును. అనవసర కోపము, ప్రయాసతో కూడిన పనులు చేయుట మంచిది కాదు. తోటి ఉద్యోగులతో, అధికారులతో తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయ పారాయణము, సూర్య నమస్కారాలు చేసిన కొంత శుభం చేకూరుతుంది. వీరు జలకుంభాన్ని దానం చేస్తే శీఘ్ర శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారిని పరిశీలిస్తే ఆర్థిక వ్యవహారములందు కొంత నష్టం కలుగు సూచనలు కలవు. గృహ వ్యవహారములందు తలదూర్చకుండా ఉండటం శ్రేయస్కరం. బంధువుల వలన ద్వేషము, అకాల భోజనము, శరీర అలసట, మనోక్లేశం కలుగు సూచనలు కలవు. ప్రయాణములు చేయుట, బంధుమిత్రులను కలుసుకొనుట మొదలైన శుభఫలములు కలవు. ఉష్ణ ప్రకోపం వలన చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. తగు జాగ్రత్త వహించాలి. వీరు మహాదేవునికి ఆవు పాలతో అభిషేకం చేయించి ఎర్రని పూలతో అర్చన చేయించిన, ఆవుకు శనగలు బెల్లం కలిపి తినిపించిన దోష తీవ్రత తగ్గి శీఘ్ర శుభం చేకూరును. ఇక మిథున రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు ఇదివరలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగల అవకాశం కలదు. చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక పరిస్థితులు కుదుటపడి లాభసాటిగా ఉండును. బంధుమిత్రులు, అధికారులు, తోటి ఉద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. శరీర అలసట, అధిక శ్రమకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి అర్చన చేసి కనీసం 16 సార్లు హనుమాన్ చాలీసా చదివితే వీరికి శీఘ్ర శుభం కలగగలదు. ఇక కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం ఉద్యోగ వ్యాపారులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రదేశంలోకి వెళుతారు. గృహ వాహనాలు కొనుగోలు చేయుట లేదా అమ్ముట, ఈ పనులు ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. ఆర్థికంగా సామాన్యంగా చిన్నపాటి ఆందోళనలను, అలసట కలుగు సూచనలు కలవు. సమయానుకూలంగా భోజనం చేయాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. మీ ఇష్టదైవాన్ని లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా స్మరించి ఆరాధిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. ఇక సింహరాశి వారిని ఈ వారం పరిశీలిస్తే వీరి ఆర్థిక వ్యాపార వ్యవహారంలో కొంత ఆశాజనకంగా ఉండి మంచి అభివృద్ధి దశలో కొనసాగుతాయి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. భూమి, గృహ సంబంధ విషయాల్లో మీ ఆలోచనలు కొంత ముందుకు సాగి ప్రగతి సాధిస్తారు. పెండింగ్లో ఉన్న కోర్టు, సర్కారు వ్యవహారాలు కొంత ప్రగతి సాధించి కొలిక్కి వచ్చే అవకాశం కలదు. శరీర ఆరోగ్యము మరియు స్వస్థత గురించి జాగ్రత్త చాలా అవసరం. మీ ఇష్టదైవాన్ని అర్చించి దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించి అధిష్టాన దేవతకు అర్చన చేసిన మీ కోరిన కోరికలు తొందరగా నెరవేరే అవకాశం కలదు. ఇక కన్యారాశి వారిని పరిశీలిస్తే ఈ వారం ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పులు ఉండవు. మానసిక ఆందోళన, బద్ధకం వలన ముఖ్యమైన పనులు వాయిదా వేయటం, బంధుమిత్రులతో కొంత విరోధంగా వ్యవహరించటం, అనవసర కోపం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఆహార విషయాల్లో, ప్రయాణాల్లో తగు జాగ్రత్త తీసుకోవటం ఎంతైనా అవసరం. ఇదివరలో చేపట్టిన చిన్నపాటి పనులు సాకారం చెందే అవకాశం కలదు. శ్రీ వినాయకుడికి వీరు గరికతో అష్టోత్తర శతనామార్చన చేసి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే శీఘ్రంగా శుభాన్ని పొందగలుగుతారు. ఇక తులారాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం, శుభకార్యాల్లో పాల్గొనడం, దూర ప్రయాణములు చేయటము మొదలైనవి జరుగు అవకాశాలు కలవు. ప్రయత్న కార్య సిద్ధికి
శ్రమించాలి. అదేవిధంగా సంతోషాన్ని కలగజేయు పనులు కూడా వీరు ఆచరిస్తారు. చిన్నపాటి శరీర అస్వస్థత, అనవసర భయాందోళన కలుగుట, తద్వారా కొంత ఖర్చు చేయు అవకాశం కలదు. అవివాహితులకు వివాహ విషయంలో ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగ వ్యవహారములందు స్వల్ప అభివృద్ధి కలిగి ఆశాజనకంగా ఉండును. సోమవారం రోజు శివాలయంలో వీరు రుద్రాభిషేకం చేసి బీదలకు అన్నదానం చేస్తే శుభప్రదంగా ఉండగలదు. ఇక వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. భూగృహ సంబంధ వ్యవహారములందు అధికంగా పెట్టుబడులు పెట్టుటలో కొంత జాగ్రత్త వహించాలి. తొందరపాటు పెట్టుబడులు ఇబ్బందులకు దారి తీయవచ్చు. బంధుమిత్రులు, శత్రువర్గం వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులు, రాజకీయ నాయకులతో సంయమనంతో నడుచుకోవాలి. దుర్గా అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన, ఎరుపు రంగు పుష్పాలతో అర్చన గావిస్తే శత్రుల వలన కలుగు ఆపదలు నశించి శుభం చేకూరుతుంది. ఇక ధనస్సు రాశి వారిని పరిశీలిస్తే వీరికి ఈ వారం ఆకస్మిక ధనలాభము, వ్యాపారమునందు లాభాలు మరియు అధికారులు, బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఎంతైనా ఉంది. వీరు స్వజనుల వలన దూషణ, అధిక ప్రయాణములు చేయుట, శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. రావాల్సిన పాత బాకీలు వసూలు అగుట, భూమి గృహము కొనుట లేదా నిర్మాణం చేయుటకు ఇది కొంత అనువైన కాలం. వీరు దుర్గా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసి ముత్తైదువకు ఎరుపు రంగు చీర, వస్త్రదానం చేసిన శుభప్రదంగా ఉండగలదు. ఇక మకర రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం మకర రాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. అశ్రద్ధ ఇబ్బందులకు దారితీయగలదు. దూర ప్రయాణాలు మానుకోవటం మంచిది. బంధుమిత్రులతో, అధికారులతో, తోటి ఉద్యోగులతో తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వాదాలకు దిగకుండా ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారములందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కోపాన్ని, తొందరపాటు నిర్ణయాలను నియంత్రించుకోవాల్సిన సమయం. శ్రీ వెంకటేశ్వర స్వామికి వీరు పుష్పార్చన చేయించి స్వామివారికి మినుప వడలు నైవేద్యంగా చేస్తే దోష నివృత్తి కలిగి శుభప్రదంగా ఉండగలదు. ఇక కుంభరాశి వారిని పరిశీలిస్తే ఈ రాశి వారికి ఈ వారం బంధుమిత్రులతో కొంత కలహాలకు దూరంగా ఉండవలసిన సమయం. అనవసర విషయాల్లో తలదూర్చటం మంచిది కాదు. కోర్టు వ్యవహారంలో యందు కొంత అనానుకూల పరిస్థితులు ఎదురుకాగలవు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుటలో కొంత పొదుపు, జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులలో ఎవరికైనా చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు సూచనలు కలుగు. శివాలయంలో వీరు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయించిన దోష పరిహారం కొంత నివృత్తి కలిగి శుభప్రదంగా ఉండగలదు. ఇక మీనరాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరి ఆర్థిక వ్యాపార వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉండి అభివృద్ధి దశలో కొనసాగుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ విషయాల్లో, గృహ విషయంలో ప్రగతి సాధిస్తారు. కోర్టు కేసులు, పెండింగ్లో ఉన్న సర్కారు వ్యవహారాలు ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కలదు. శరీర ఆరోగ్యం, మనోల్లాసము పొందగలరు. దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించి పచ్చటి పుష్పాలతో దైవాన్ని అర్చన చేస్తే, పనులు ప్రారంభిస్తే ఆ రోజు వారికంతా శుభం జరుగుతుంది. ఇవి ఈ వారం క్లుప్తంగా రాశి ఫలాలు. మళ్ళీ వచ్చే వారం రాశి ఫలాలతో కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.